హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి అష్యూర్డ్ ఇన్కమ్ ప్లస్ అనే పాలసీ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ఈ పాలసీ అనేది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్ అనమాట. ఎందుకంటే ఇటువంటి గ్యారంటీడ్ పాలసీలకి ఈ మధ్యకాలంలో చాలా మంచి ఆదరణ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇటు గ్యారంటీగా మెచ్యూరిటీ అనేది గ్యారంటీగా ఇస్తారనమాట. అయితే ఈ పాలసీ ఏ విధంగా ఉందనేది మనం చూసినట్లయితే, ముందుగా చాలామంది నా వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8919127290. ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్న ఇన్సూరెన్స్ సంబంధించి మీకు ఏదైనా విషయాలు కావాలంటే మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసినట్లయితే నేను మీకు సాధ్యమైనంత వరకు రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనం ఈ పాలసీకి సంబంధించి మనం చూసినట్లయితే, అసలు ఈ పాలసీలో కీ ఫీచర్స్ అంటే ముఖ్యమైన విషయాలని మనం 3 విషయాలను అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్కమ్ అయితే ఈ పాలసీలో అయితే రావడం జరుగుతుంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్కమ్ అంటే మనం ఏదైతే పాలసీ టర్మ్ పెట్టుకుంటాం, పాలసీ టర్మ్ ప్రీమియం పే చేయడం కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి మీకు ఎక్కువ సంవత్సరాల పాటు ఇన్కమ్ రూపంలో ఈ పాలసీలో వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పాలసీలు ఏంటంటే మీకు 2 రకాల ఆప్షన్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 రకాల ఆప్షన్లు అనేవి మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు ఎంచుకోవచ్చు. ఇక తర్వాత చూసినట్లయితే లాయల్టీ ఎడిషన్స్ అని కూడా ఈ పాలసీలో వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. వీటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు వచ్చేటప్పటికి మీరు ఏదైతే పాలసీ టర్మ్ పెట్టుకుంటారో ఆ పాలసీ టర్మ్ని బట్టి ఇక్కడ మీకు ఏజ్ అనేది ఆధారపడి ఉంది. మినిమం 5 సంవత్సరాల దగ్గర నుంచి మ్యాక్సిమం 60 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 73 సంవత్సరాల వరకు ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ ఏజ్ కింద ఉండడం అయితే జరిగిందనమాట. ఇక ఈ పాలసీకి సంబంధించి మనం చూసినట్లయితే ఈ పాలసీలో మనకి ప్రీమియం పే చేసేది, మనం ఏదైతే పాలసీ టర్మ్ పెట్టుకుంటామో దానికి 1 ఇయర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మనం ప్రీమియం పే మీరు చూసినట్లయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ప్రీమియం పే టైం 6 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే మీ యొక్క పాలసీ టర్మ్ అనేది 7 ఇయర్స్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మీకు బెనిఫిట్ పే అవుట్ అంటే మీకు ఎంతకాలం పాటు ఇన్కమ్ రావాలనేది మీరు చూస్ చేసుకోవాలనుకుంటే 20 కానీ 25, 30 మీకు నచ్చిన టర్మ్ అయితే పెట్టుకోవచ్చు. అదే మీరు 8 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే మీ పాలసీ టర్మ్ 9 సంవత్సరాలు అవుతుంది. మీకు 20, 25, 30 సంవత్సరాల పాటు వస్తుంది. అదే 12 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే 13 సంవత్సరాల పాలసీ టర్మ్ అవుతుంది. 20, 25 చొప్పున ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక మనం ఈ పాలసీలో ఏంటంటే మినిమం పాలసీ వచ్చేసి సమ్మెష్యూడ్ వచ్చేసి 5,50,000 రూపాయల పాలసీ తప్పనిసరిగా తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదు. ఇక్కడ బెనిఫిట్ ఆప్షన్లో 2 రకాల బెనిఫిట్ అన్నాం కదా. ఏంటంటే ఒకటి ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్, 2 ఇన్కమ్ బెనిఫిట్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. అంటే ఇందులో ఏంటంటే ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్ అనే ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే మీరు ఏదైతే ప్రీమియం పే చేశారో ఆ ప్రీమియం పే చేసిన అమౌంట్ అయితే వెనక్కి రాదు. అదే మీరు ఆప్షన్ 2 కనుక ఎంచుకున్నట్లయితే మీకు ఇన్కమ్ బెనిఫిట్ ఇస్తూ చివరిలో మీరు ఏదైతే ప్రీమియం పే చేశారో ఆ ప్రీమియం పే చేసిన అమౌంట్ అయితే వెనక్కి రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్, ఇన్కమ్ బెనిఫిట్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉందో దీనికి ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, మీరు ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్ని కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే పర్సంటేజ్ రూపంలో ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇన్కమ్ బెనిఫిట్ ఒక రకంగా, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఒక రకంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏదైతే పాలసీదారుని యొక్క ఏజ్, మనం చెల్లించే ప్రీమియం ఆధారంగా ఈ పర్సంటేజ్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇవన్నీ అంటే మళ్ళీ చాలా వీడియోని లెంగ్త్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను కాబట్టి మీకు చాలా వరకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ 6, 8, 12 ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఆ సంవత్సరాల ఆధారంగా ఇక్కడ ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ పర్సంటేజ్ అయితే ఈ విధంగా ఉంది. ఏది మనకి ఎటువంటి అమౌంట్ ఏదైతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉందో రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఎంచుకోకుండా ఉన్నట్లయితే, అదే ఒకవేళ రిటర్న్ ఆఫ్ ప్రీమియంతో పాటు మనకి అదనంగా ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఏదైతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుందో ఇదేంటంటే మీకు ఈ పర్సంటేజ్ అమౌంట్ ఇస్తూ మీరు ఏదైతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉందో, మీరు ఏదైతే చెల్లించారో ఆ ప్రీమియం అనేది రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఇది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా ఒకవేళ ఇన్ కేసు మనకి ఏదైతే లాయల్టీ ఎడిషన్స్ అనుకున్నాం, లాయల్టీ ఎడిషన్స్ అనేది మనం ఏదైతే సంవత్సరానికి ప్రీమియం పే చేస్తున్నామో ఆ సంవత్సరానికి ప్రీమియం పే చేసే ఆధారంగా 26.50%, 28.50% ఈ విధంగా అయితే లాయల్టీ ఎడిషన్స్ కూడా ఈ పాలసీలు అయితే వీళ్ళు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది అనేది మనం చూడడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు అవగాహన కోసం చెప్తున్న ఎగ్జాంపుల్ అనమాట. ఇందులో ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ గురించి చెప్పే ముందు అసలు పాలసీదారుడు చనిపోతే ఏంటి అంటే మనకు మెయిన్ కావాల్సింది ఇటు రిటర్న్, అదేవిధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కావాలి. కాబట్టి ఒకవేళ పాలసీదారుడు పాలసీ కాలపంలో చనిపోతే మనం ఏదైతే పాలసీ తీసుకున్నామో బేసిక్ సమ్మెష్యూడ్ కానీ
లేదా సంవత్సరానికి ఏదైతే ప్రీమియం పే చేస్తుందో దానికి 10 టైమ్స్ కానీ, లేదా చనిపోయే నాటికి ఏదైతే ప్రీమియం పే చేస్తాడో దానికి 150% కానీ. ఈ మూడిట్లో ఏది ఎక్కువైతే అది ఇక్కడ డెత్ బెనిఫిట్ కింద చూడడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే డెత్ గురించి చెప్పాలి కాబట్టి నేను అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి, ఒక 35 సంవత్సరాల వ్యక్తి సంవత్సరం 1 లక్ష రూపాయలు చొప్పున ఒక 8 సంవత్సరాల పాటు ప్రీమియం పే చేస్తే, పాలసీ టర్మ్ ఏదైతే కంప్లీట్ అయిన తర్వాత అతను 30 సంవత్సరాల పాటు ఇన్కమ్ బెనిఫిట్ పే అవుట్ తీసుకునే విధంగా కనుక తీసుకున్నట్లయితే అతనికి ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే, అఫీషియల్గా నేను ఒక స్క్రీన్ మీద మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఇతను 8 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు. 8 సంవత్సరాలు ప్రీమియం పే చేసినప్పుడు 1 ఇయర్ పాటు వెయిట్ చేయాలి. అంటే 9వ సంవత్సరం ఆగాలన్నమాట. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, 1 ఇయర్ ఆగాలి. అక్కడి నుంచి అతనికి 30 సంవత్సరాల పాటు సంవత్సరానికి ఇక్కడ మీకు లాయల్టీ ఎడ్షను, అదేవిధంగా మనం ఏదైతే గ్యారంటీడ్ పర్సంటేజ్ గురించి అనుకున్నామో ఆ పర్సంటేజ్ యాన్యువల్ ఇన్కమ్ కనుక మనం చూసినట్లయితే, మనం ఏదైతే ఈ యాన్యువల్ ఇన్కమ్ ఉందో 56,250 రూపాయలు వస్తుంది. ఏదైతే లాయల్టీ ఎడ్షన్ ఉందో 14,906 రూపాయలు. మొత్తంగా సంవత్సరానికి 71,156 రూపాయలు చొప్పున ఇతనికి 30 సంవత్సరాల పాటు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే 56,250 రూపాయలేమో ఏదైతే మనం యాన్యువల్ ఇన్కమ్ కింద ఏదైతే మనం అనుకున్నామో ఇన్కమ్ బెనిఫిట్ కింద ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ ఆధారంగా 56,250 వస్తుంది. లాయల్టీ ఎడిషన్స్ కూడా మనకి ఏదైతే పర్సంటేజ్ ఇచ్చారో ఆ పర్సంటేజ్ మనం చూసినట్లయితే 14,906 రూపాయలు వస్తుంది. మొత్తంగా మనకి 71,156 రూపాయలు వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 71,156 రూపాయలు వచ్చి చివరిలో మీకు ఏం రాదు. ఎందుకంటే ఈ ఆప్షన్ అనేది మనం ఏం ఆప్షన్ తీసుకున్నామంటే ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్ అనే ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి ఇక చివరిలో ఏం రాదు. ఎందుకంటే కంటిన్యూగా ఇదే వస్తుంది. ఒకవేళ పాలసీదారుడు కనుక చనిపోతే, అతనికి డెత్ బెనిఫిట్ కింద అతనికి సమ్మేషన్ అండ్ డెత్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడితో పాలసీ అయితే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ పాలసీదారుడు ఏదైతే ఇన్కమ్ బెనిఫిట్ ఉందో అది తీసుకుంటూ ఉండగా కనుక చనిపోయినట్లయితే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి ఈ అమౌంట్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పాలసీదారుడు ఏదైతే కొన్ని సంవత్సరాలు తీసుకున్నాడు, ఒక 4 సంవత్సరాలు తీసుకున్న తర్వాత చనిపోయినట్లయితే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి ఈ అమౌంట్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. కంటిన్యూ అయ్యి చివరి వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ పాలసీదారుడు కనుక ఏదైతే సేమ్ ఎగ్జాంపుల్ని మనకి పాలసీదారుడు కనుక రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలనే ఆప్షన్ కనుక ఎంచుకున్నట్లయితే అతనికి ఏదైతే ఇన్కమ్ బెనిఫిట్ ఉందో అది తగ్గుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే మీకు చూసినట్లయితే ఇన్కమ్ బెనిఫిట్ అనేది మీకు 60,088 రూపాయలే వస్తుంది. అలా 30 సంవత్సరాల పాటు ఇస్తారు. ఇచ్చి చివరిలో అతను ఏదైతే ప్రీమియమ్స్ ఏదైతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉందో ఆ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది వెనక్కి ఇవ్వడం అయితే జరుగుతుందన్న విషయాన్ని అయితే మీకు క్లియర్గా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. మరి ఇది ఈ విధంగా ఉన్నప్పుడు పాలసీదారుడికి ఎంత వస్తుంది, ఏదైతే ఐఆర్ఆర్ అంటే మనం ఏదైతే ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది కూడా మనం ఎక్సెల్లో ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఈ ఎగ్జాంపుల్లో ఏజ్ 35, ప్రీమియం 1,00,000 రూపాయలు సంవత్సరానికి, ప్రీమియం వచ్చేసి 8 సంవత్సరాలే, ఇన్కమ్ బెనిఫిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే అతను 8 సంవత్సరాల పాటు ప్రీమియం పే చేస్తాడు. అంటే ఇదేమో పక్కనేమో సంవత్సరాలు, ఇక్కడ వచ్చేసి 8 సంవత్సరాల పాటు ప్రీమియం చేస్తాడు. 1 సంవత్సరం వెయిట్ చేయాలి. అక్కడి నుంచి మీకు ఏదైతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనే ఆప్షన్ కనుక ఎంచుకున్నట్లయితే మీకు 60,088 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ ఇన్కమ్ బెనిఫిట్ కింద రావడం అయితే జరుగుతుంది. అలా 30 సంవత్సరాల పాటు వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి 40వ సంవత్సరంలో మనం ఏదైతే ప్రీమియం పే చేసామో మనం ఏదైతే ప్రీమియం పే చేసామో దానికి అదనంగా మనకి లాయల్టీ ఎడిషన్స్ యాడ్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ లాయల్టీ ఎడిషన్స్ వచ్చేసి మనకి మనం చూసినట్లయితే 26.50% అనమాట. అంటే ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. అంటే మనం 8 లక్షల రూపాయలు మనం ప్రీమియం పే చేసాము. దీనికి 26.50% అంటే మనకి మీరు చూసినట్లయితే 2,12,000. అంటే ప్లస్ మనం ఏదైతే 8 లక్షలు పే చేసామో 8 లక్షలుగా మనం కౌంట్ చేసినట్లయితే 10,12,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను 10,12,000 రూపాయలు అయితే యాడ్ చేశాను. అంటే ఇక్కడ మనం ఐఆర్ఆర్ ఫార్ములా కనుక ఉపయోగించినట్లయితే ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ఆర్. మీరు చూసినట్లయితే అన్ని వాల్యూస్ అన్నీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను డ్రాగ్ ఆన్ చేస్తున్నాను. మనకి ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాకెట్స్ క్లోజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే పర్సంటేజ్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకి
5.70% అయితే దీనిలో రావడం అయితే జరుగుతుంది. ఏది మనకి ఓవరాల్గా 5.70% ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5.70% వస్తుంది. అదే ఒకవేళ పాలసీదారుడు కనుక ఏదైతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం కనుక వద్దు అనుకుంటే, అంటే అతను ఏదైతే ప్రీమియం పే చేస్తాడో అది వద్దు అనుకుంటే అతనికి ఇన్కమ్ పే అవుట్ అనేది ఎక్కువ వస్తుంది కదా. ఇక్కడ సేమ్ అతను 800 ప్రీమియం పే చేస్తాడు, 1 సంవత్సరం వెయిట్ చేస్తాడు. అక్కడి నుంచి మనం ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో సేమ్ 71,150 రూపాయలు చొప్పున అలా 39వ సంవత్సరం వరకు, అంటే అతనికి 30 ఏళ్ల పాటు రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి ఐఆర్ఆర్ ఫార్ములా కనుక మనం అప్లై చేసినట్లయితే ఐఆర్ఆర్ బ్రాకెట్స్, ఇక్కడ మనం ఈ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుందని కనుక మనం చూసినట్లయితే ఈ ఫార్ములాని ఎంటర్ చేశాను. ఇక్కడ మనం పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీంట్లో 5.55% అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసేటప్పటికి 5.70% అయితే ఇందులో రావడం జరుగుతుంది. అంటే మీకు ఏది అనుకూలంగా ఉందని అనుకునేది మీరు చూజ్ చేసుకున్నట్లయితే జస్ట్ ఒక 0.15% డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ దీనిలో అయితే అమౌంట్ అయితే ఎక్కువ వస్తుందన్నమాట. ఇది మనకి ఏదైతే పేఅవుట్ అనేది ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడేమో 11,000 రూపాయలు అయితే ఎక్కువ తక్కువలో ఇక్కడ పేఅవుట్ అనేది వస్తుంది. కాబట్టి మీకు ఏది సూటబుల్ అనేది చూసుకున్నట్లయితే మీకు చాలా వరకు ఇది ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి ఇది ఈ పాలసీ అనమాట. ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ఇచ్చేటప్పుడు మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే.